కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని హిందూతత్వం అనేది కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి మా చెరువు రాంబాబు గారు, మా అన్నదాన సత్యనారాయణమూర్తి గారు, మరి ఎస్వి శర్మ గారు మేమందరం కూర్చున్నప్పుడు మేము బ్రాహ్మణులుగా పుట్టి బ్రాహ్మణ సేవ చేస్తున్నాం. ఈ సేవ ఒక్కటే సరిపోతుందా అనుకుంటే హిందుత్వం మీద కూడా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది మొదలు పెట్టడం జరిగింది. చైతన్య వేదిక ద్వారా ఈ యొక్క హిందుత్వం మీద అనేది చేయాలని చెప్పేసి ముఖ్యంగా యూత్ అందరినీ కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన వర్ణన వ్యవస్థ గురించి అందరికీ తెలియచేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క చిరు కార్యక్రమం అనేది గత నవంబర్లో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దాని ఎపిసోడ్గా రెండో భాగంగానే ఈరోజు మరి చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భానికి అందరినీ కూడా ఎంతోమంది వక్తల్ని ఎవరైతే కానీ హిందుత్వం మీద ఈ రోజున చెప్పగలుగుతున్నారు, చెప్పితే కనుక మనం అందరం అలాంటి వాళ్ళు ఆచరించగలుగుతున్నాం అన్న అలాంటి వాళ్ళనే తీసుకొచ్చి మరి ఈ రోజున సభ మీద కూర్చోబెట్టి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 2 వారాల నుంచి ఎంతో కష్టపడి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అక్కడెక్కడి నుంచో చాలామంది అందరూ కూడా మేము వస్తామని చెప్పేసాను. కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక యువత అనేది ఎక్కువగా వచ్చి యువతగా అనేది చైతన్యం చేయాలనే మా యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సభను అనేది ఏర్పాటు చేస్తున్నాం. కానీ యువత అనేది ఇందాక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మాధ్యమాల్లో పడిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చుని అక్కడే ఉండిపోతున్నారు తప్పితే కనుక ముందుకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మన రిటైర్ అయిన ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వారితో పాటుగా మీ మనవాళ్ళు, మీ అబ్బాయిలను వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు నాన్నగారు ఎక్కడికి వెళ్ళారంటే ఒక చైతన్య సదస్సుకి వెళ్ళాను, అక్కడ ఏం నేర్చుకున్నామంటే కనీసం 6 మొక్కలన్నా వాడికి చెవులో వెక్కుతాయేమో అనే ఉద్దేశంతో అని భావిస్తున్నాం. అలాగే ఒక మనవడిని తీసుకొచ్చిన ఎక్కడికి వెళ్ళే తాతగారు అనగానే అట్లాస్ట్ వాడికన్నా వచ్చి నెక్స్ట్ టైం అరే సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉంది, మరి అనంత శ్రీరామ్ గారు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉంది, మదన్ గుప్తా గారు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉంది, ఈసారి మళ్ళీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుని నువ్వు కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చైతన్యం కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క సదస్సు అనేది కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. దానికి మరి సుబ్రహ్మణ్యం గారు మరి ఎక్కడో మీరు చేయటం ఎందుకు, మన స్కందగిరి టెంపుల్లో చేసినట్లయితే కనుక అటు భగవంతుడి అనుగ్రహమును ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం చేస్తున్న హిందుత్వం మీద కాబట్టి అనేది మరి కంచి స్వామివారి ఆశీర్వచనం కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడంతో ఇదే రెండో విధంగా ఇక్కడే చేస్తున్నాం. రెండో భాగంగా అనేది ఇక్కడ చేస్తూ మొదలు పెడుతూ వచ్చాము. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ మరి ఎందుకంటే మన చిచింద్ర మరి వారు మాట్లాడాలి కాబట్టి మదన్ గుప్తా గారు మాట్లాడిన తర్వాత మన అనంత శ్రీరామ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.